వాట్ ఈజ్ సినిమా? ఒకడు నిలబడితే సినిమా, ఒకడు నడిచొస్తే సినిమా, ఒకడు పరిగెడితే సినిమా, ఒకడు డైలాగ్ జెప్తే సినిమా, ఒకడు డాన్స్ వేస్తే సినిమా, ఒకడు యాక్టింగ్ జేస్తే సినిమా. సినిమా ఏదైనా గానీ, ఆ సినిమాని నిలబెట్టేది మాత్రం ఫ్యాన్స్ అనే జెప్పొచ్చు. సో, అలాంటి ఒక ఫ్యాన్ బయోపిక్ మూవీయే ఈ 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ భయ్యా. ఒకవేళ గనక మీరు తెర మీద పడే నీడను బట్టి ఆ హీరో ఎవరో గుర్తుపట్టేంత ఫ్యానిజం చేస్తూ ఉంటే గనక మీరెళ్లి హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు. మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తది మీకు. సో, మీరు ఒక పర్టిక్యులర్ హీరోకి గనక ఫ్యాన్ అయ్యి ఉంటే గనక హ్యాపీగా వెళ్ళండి. టికెట్స్ బుక్ చేసుకోండి. హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేసి థియేటర్ నుండి బయటికి రండి. స్టోరీలోకి వెళ్తే అనగనగా ఒక లంక. ఆ లంకలో ఒక కొంప. ఆ కొంపలో మన హీరో. హీరో నేమ్ సాగర్. ఆ సాగర్ ఒక హీరోకి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఆ హీరో రోల్ ప్లే చేసింది మాత్రం మన ఉపేంద్ర గారు. అండ్ అతని క్యారెక్టర్ నేమ్ సూర్య. సూర్యకి 100th మూవీ తీస్తుంటే ఫినాన్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఆ ఫినాన్షియల్ ఇష్యూస్‌ని మన సాగర్ క్యారెక్టర్ అనేది సాల్వ్ చేస్తది. సో, నాకొచ్చిన ఫినాన్షియల్ ఇష్యూస్‌ని సాల్వ్ చేసింది ఎవరు? అతను నా ఫ్యానా? అయితే ఒకసారి నా ఫ్యాన్‌ని గలవాలనే ఉద్దేశ్యంతోటి మన సూర్య క్యారెక్టర్ యొక్క జర్నీయే ఈ సినిమా మొత్తం. సినిమా మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫ్లాష్ బ్యాక్‌లోనే నడుస్తూ ఉంటది. మీకెప్పుడైనా అర్థమైపోయి ఉంటది. జర్నీ స్టార్ట్ అయింది అనంటేనే ఈ జర్నీ మనకి ఎండ్ అయిపోయేది మాత్రం క్లైమాక్స్‌లో అని. సో, మన ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టే మూవీ నడుస్తూ ఉంటది. కానీ, ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఇది ఒక జెన్యూన్ అటెంప్ట్ భయ్యా. ఎందుకంటే నేను చెప్తా చూడండి. హీరో స్కూల్‌కి వెళ్ళినప్పటి నుండి లాస్ట్‌లో క్లైమాక్స్‌లో హీరోయిన్‌ని పెళ్లి చేసుకునే వరకు ప్రతీదీ సినిమా చుట్టే తిరుగుతూ ఉంటది. అండ్ ప్రతీదీ థియేటర్ చుట్టూ తిరుగుతూ ఉంటది. హీరో స్కూల్‌కి వెళ్ళే సీన్ అయినా గాని, హీరోయిన్ తోటి లవ్‌లో పడే సీన్ అయినా గాని, అండ్ ఇంటర్వెల్‌లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయినా గాని, అండ్ క్లైమాక్స్‌లో వచ్చే పోర్షన్స్ అయినా గాని, సినిమా చుట్టూ, థియేటర్ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి. సో, డైరెక్టర్ అనుకున్న లైన్‌ని క్రాస్ జేయకుండా భలే తీశాడు సినిమా. ఓకే. సినిమాలో లోపాలున్నాయి కొన్ని మనకి. కొద్దిగా డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తది. కానీ ఉన్నంతలో బాగా తీశాడని జెప్పొచ్చు. ఈ సినిమాలో డైరెక్టర్ చూపెట్టిన ఇంకొక అద్భుతమైన పాయింట్ జెప్పాలా? ఏంటి అనంటే మనం ఏదైనా ఒక హీరోకి అభిమానిగా ఉంటాం. సో, అభిమానిగా ఉన్నప్పుడు ఆ హీరో యొక్క ఇంపాక్ట్ మన లైఫ్‌లో పాజిటివ్‌గా ఎలా ఉండాలి? అందరూ ఎలా చూసి నేర్చుకోవాలనేది చాలా బాగా చూపెట్టాడు. ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. అంటే మనకి అలా అలా సాగిపోతూ ఉంటది. సో, మరీ పేలిపోయే జోకుల్లావు. సో, ఇట్స్ టైమ్ పాస్ అనిపిస్తది. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఓకే. ఇట్స్ గుడ్ అని అనిపిస్తది. సో, మనకి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతదో ఇంటర్వెల్‌లోనే ఒక ఐడియా వచ్చేస్తది ఆల్మోస్ట్ ఇక. సెకండ్ హాఫ్ ఇలా ఉండబోతుంది అని ఒక ఐడియా వస్తది. ఇక సెకండ్ హాఫ్ విషయంలో ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే బాగుండనిపించింది. ప్రతీదీ హీరోకి కన్విన్స్‌గా జరిగిపోతూ ఉండడం. సో, మనకి ఇగ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైపోతది భయ్యా. మనకి క్లైమాక్స్ వచ్చేదాకా కొద్దిగా మనకి ఇగ డల్ అయిపోతూ ఉంటాం. లాగ్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటది. క్లైమాక్స్ మాత్రం నాకు అదిరిపోయిందని చెప్పొచ్చు పర్సనల్‌గా. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తున్నా. ఈ ఇమేజ్ జూసి మీరు గనక సినిమా జూస్తే భలే సెట్ అయిపోతది. ఒక్కవేళ గనక మీరు సినిమా జూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ జేయండి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'రామ్ పోతినేని' గారు గుడ్. బాగానే యాక్ట్ జేశాడు. బట్ ఆ లంక గ్రామానికి అతని కాస్ట్యూమ్స్‌కి ఎందుకో నాకు సింక్ అనిపించలేదు. ఉపేంద్ర గారు ఉన్నంతలో బాగా చేశాడు. ఇలాంటి క్యారెక్టర్ ఇస్తే ఆయన మాక్సిమం మంచిగా అతి మంచిగా చేస్తాడు. సో, అలానే సెట్ అయిపోయింది. భాగ్యశ్రీ బోర్సే బాగానే యాక్టింగ్ చేసింది. అండ్ ఆమె చూడడానికి కూడా చాలా క్యూట్‌గా అండ్ అందంగా కూడా ఉంది. రమేష్ గారు ఇతని యాక్టింగ్ తోటి నాకు కొద్దిగా ప్రాబ్లమ్ ఉంటది భయ్య. ఎందుకనంటే ఒకవేళ గనక మూవీ స్టోరీ సింక్‌లో ఉంటే ఇతని యాక్టింగ్ బావుంటది. ఒకవేళ మూవీ స్టోరీ సింక్‌లో లేకపోతే ఇతనిది ఓవర్ యాక్టింగ్ అనిపిస్తది. సో, ఈ సినిమాలో మాత్రం డీసెంట్ అని చెప్పొచ్చు. మురళీ శర్మ అండ్ మిగిలిన సత్య ఓకే. ఉన్నంతలో బాగానే చేశారు. సాంగ్స్ ఉన్న 2 సాంగ్స్ బాగున్నాయి. ఐ మీన్ మనకు ఫస్ట్‌లో వచ్చే సాంగ్ నేను కనెక్ట్ కాలేదు. అది నేను సాంగ్‌లాగా కూడా కన్సిడర్ చేయలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల చాలా బాగుంది. కొన్ని చోట్ల సింక్ కాలేదు. డైరెక్షన్ విషయానికొస్తే ఇలాంటి సబ్జెక్ట్‌ని డీల్ చేయడం కొద్దిగా కష్టం భయ్యా. ఎందుకంటే సినిమాలో సినిమా అండ్ ఫ్యాన్ బయోపిక్ అంటే కొద్దిగా డీల్ చేయడం కష్టం. బట్ ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. అండ్ ఇట్స్ 60-70% మంచి ఎఫర్ట్స్ పెట్టాడని చెప్పొచ్చు. సో, నా ఒపీనియన్‌లో చెప్పాలంటే సెకండ్ హాఫ్‌లో ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టుంటే ఇంకా మంచి అవుట్‌పుట్ వచ్చేది. ఎనీవే ఇట్స్ ఎ డీసెంట్ జాబ్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. మీరు గనక మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో
కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.